కొన్నారు. మా కొటేషన్ ముందు ఎజెండాలు పెట్టాలంటే ఎప్పుడు కొటేషన్ పెట్టడం లేదు సార్. 3,50,000 అయింది, 4,50,000 అయింది, 5,00,000 అయింది, పెట్టడమే ఎజెండాలు. అంతే తప్ప దానికి ఒక కొటేషన్ ఇచ్చి ఈ సామాన్లు పడతాయి. ఫస్ట్ మీటింగ్ అడిగేవాడు రాజేశ్వర గారు అయితే మా కమిటీలో ఒక అన్ని ఆల్ పార్టీస్ నుంచి ఒక 5 కమిటీలో వేసి పరిచయం చేసినట్టు వెళ్దాం. అసలు దేనికి కూడా ఏది కూడా సవ్యంగా ఎప్పుడు జరగదు. ఏదైతే చెప్పారో దాన్ని ఎక్కడ కూడా రూల్స్ వ్యతిరేకంగా కానీ లేకపోతే వేరే విధంగా కానీ ఎటువంటి లేకుండా మనం ఇంటిపై మనం చేయడానికి. ఈరోజు కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కొత్తగా కమిషనర్ సురేంద్ర గారిని స్పీకర్ గారు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో కౌన్సిల్ మీటింగుల్లో ఎప్పుడు కూడా కమిషనర్లు లేచి మేము అడిగిన దానికి సమాధానం చెప్పిన పాపం లేదు, సమస్యల మీద ఎప్పుడు కూడా రివ్యూ పెట్టిన పాపం లేదు. ఈయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఈయన గతంలో 3 సంవత్సరాలు ఇక్కడ నర్సీపట్నంలో గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో పనిచేయడం జరిగింది. అయ్యన్న పాత్రి గారికి బాగా సుపరిచితుడు. ఈయన బాగా పనిచేస్తారని ఒక ఉద్దేశంతో స్పీకర్ గారు తీసుకురావడం జరిగింది. మేమందరం కూడా ఆయనకు శుభాకాంక్షలు చెప్పి పూర్వవైభవం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నర్సీపట్నం మున్సిపాలిటీ ఎలా ఉందో అలాగే ఇప్పుడు పనిచేయాలని చెప్పి కోరాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆయనే ఈరోజు కౌన్సిల్లో చెప్పారు అయ్యన్న పాత్రుడు గారు సత్తా ఉన్న నాయకుడు అని చెప్పి మళ్ళీ ఒకసారి ఆయన కూడా గుర్తు చేయడం జరిగింది. శ్మశానాలన్నిటికీ కూడా డబ్బులు తేవడం జరిగింది అయ్యన్న పాత్రుడు గారు అని చెప్పడం జరిగింది. తర్వాత 4 కోట్ల రూపాయలు సుమారు మున్సిపాలిటీ రోడ్లకి కాలువలకు కూడా అయ్యన్న పాత్రుడు గారు తేవడం జరిగింది. 3 నెలల్లో ఆయనకి తపన నర్సీపట్నం మున్సిపాలిటీకి ఏం చేయాలని అదే అంటాను. ఇంతకుముందు కూడా చెప్పాము మేము చాలాసార్లు. ఆయనకి నర్సీపట్నం మీద అమితమైన ప్రేమ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఆయన ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగారు కాబట్టి నర్సీపట్నానికి చేసినంతకాలం, రాజకీయం చేసినంతకాలం కూడా ఏదో చేయాలనే ఆకాంక్ష ఉన్న మనిషి ఆయన. అందుగురించే 3 నెలలు తిరగకముందే ఇన్ని గ్రాంట్లు తేవడం జరిగింది. అది కౌన్సిల్లోని కూడా కమిషనర్ గారే చెప్పడం జరిగింది. దీనికి అందరం కూడా సంతోషిస్తున్నాం. ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. మేము కూడా అదే డిమాండ్ చేసాం. కమిషనర్ గారు కొత్తగా వచ్చిన కమిషనర్ గారు కూడా ఆయిల్లోనే ఇప్పుడు జనసేన మా సౌజన్య గారు చెప్పడం జరిగింది. ఆయిల్లో ఈ 3.5 సంవత్సరాలే కాదు, ఈ 3 నెలల్లో ఎంత తినేశారో, ఎన్ని లక్షలు తినేశారో చెప్పడం జరిగింది. దీని మీద 3.5 సంవత్సరాల నుంచి కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి పద్మావతి గారు మేము అందరం కూడా అడగడం జరిగింది. కమిషనర్ గారు కూడా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడతామని చెప్పారు. అదే కాదు, శానిటేషన్ శుభ్రం నాశనం చేశారు మున్సిపాలిటీలో. వీళ్ళు ఈ గత 3.5 సంవత్సరాల్లో ఈ వైసీపీ పాలక మండలి ఏంటంటే డబ్బు ఎలా తినేవాళ్ళ అధికారులు కుమ్మకైపోయి నాశనం చేసేసారు. కనీసం పుష్కార్లు కూడా లేని పరిస్థితి తీసుకొచ్చారు. దీన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ అందరూ కూడా మా పార్టీ తరఫున నుంచి కూడా ఆయనకి సహకరిస్తామని చెప్పాము కమిషనర్ గారికి. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మాకు సహకరిస్తానని చెప్పారు. మళ్ళీ మా ప్రభుత్వంలో అయ్యన్న పాత్రుడు గారి హయాంలో మళ్ళీ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా తయారు చేస్తారు. ముందుకు కంపల్సరీ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.